తమ్ముడు మూవీ మీరు రాడ్డు సినిమాలు చూస్తుంటారు, ఐరన్ రాడ్ సినిమాలు చూస్తుంటారు, ప్లాస్టిక్ రాడ్డు, మన ఏయో రాడ్లు, ఒక ఇనుమని నేను చెప్పలేను, వేరే వేరే రాడ్డు చూస్తుంటారు. కానీ ఈ తమ్ముడు సినిమా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ కంకర్ రాడ్డు మూవీ. ఇంత రాడ్డు సినిమా మేము చూడలేదు అని చెప్పి బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ అయితే తెలియజేస్తున్నారు. కానీ ఈ సినిమాకి పెట్టినటువంటి బడ్జెట్కి వచ్చేటటువంటి కలెక్షన్స్కి అసలు సంబంధమే లేదు ఫ్రెండ్స్. దిల్ రాజు గారు డైరెక్ట్గా గేమ్ చేంజర్ని దీన్ని క్వశ్చన్ చేశారు. మరి ఈ సినిమాని వీళ్ళు క్వశ్చన్ చేస్తారా లేదా అనేటటువంటిది వెయిట్ చూడాలి. నేనైతే డైరెక్ట్గా వాళ్ళకైతే సవాల్ విసురుతున్నాను అనమాట. ఈ సినిమాకి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పటిదాకా టికెట్లు ఎన్ని సేల్ అయ్యాయి, సినిమాకి కలెక్షన్ ఎంత వచ్చింది అనేటటువంటి ప్రతిదీ కూడా నా దగ్గర పాయింట్ టు పాయింట్ ఉంది. మరి అంత పెద్ద మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ని మీరు క్వశ్చన్ చేసి అడిగారే, ఈ విధంగా మాకు హీరో కాల్ చేయలేదు, డైరెక్టర్ కాల్ చేయలేదు అని చెప్పి మీరు అంతగానంగా క్వశ్చన్లు చేశారు కదా. మరి ఇప్పుడు నితిన్ ఎంత క్వశ్చన్ చేస్తారు, ఈ డైరెక్టర్ని ఎంత క్వశ్చన్ చేస్తారు అనేటటువంటిది నేనైతే వెయిట్ చేసి చూస్తున్నా. ముఖ్యంగా తమ్ముడు మూవీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే నితిన్ అన్న ఎక్స్పీరియన్స్ లేదు అనేటటువంటిది నేనైతే అన్నాను. ఎందుకంటే టాప్ డైరెక్టర్స్తోనే వర్క్ చేసిండు. రాజమౌళి గారితో, శ్రీను వైట్లతో, త్రివిక్రమ్ గారితో తోపు, ఇక ఆల్మోస్ట్ అందరినైతే ఆయనైతే కవర్ చేసిండు. అప్పట్లో రాజమౌళి గారితో సాయి సినిమా తీసి హిట్ కొట్టిండు. ఆ తర్వాత వరుసగా చాలా ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఇష్క్ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టిండు. గుండెజారి గల్లంతా ఇంతో మళ్ళీ హిట్ కొట్టిండు. ఈ విధంగా భయంకరమైనటువంటి ఫ్లాపులు చూసిండు, భయంకరమైనటువంటి డైరెక్టర్లతో పనిచేసిండు, మళ్ళీ హిట్ చూసిండు. ఫ్లాప్స్ వచ్చిన తర్వాత హిట్ ఎలా రావాలి అనేటటువంటి ఫార్ములా తెలిసినటువంటి వన్ అండ్ ఓన్లీ యాక్టర్, సీనియర్ హీరో. అంటే ఆల్మోస్ట్ మన దిల్ రాజు గారే మన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విధంగా చాలామంది ఇప్పుడు మన మహేష్ బాబు గారు సూపర్ స్టార్ అయిపోయారు, అండ్ మన ఇంటర్ కూడా పెద్ద స్టార్ అయిపోయారు, కానీ నువ్వు మట్టికి స్టార్ అవ్వలేకపోయినావు అని చెప్పి డైరెక్ట్గా మొహానే అనేసింది అనమాట. ఈ విధంగా ఇంత ఎందుకు జరుగుతుంది? పోనీ అన్న ఓకే, సినిమా డైరెక్టర్ చెడగొడుతుండో, కథ చెడగొడుతుంది, యాక్టింగ్ ఏమన్నా పస ఉంటుందా అంటే ఇక సినిమాలో నేను ఎందుకున్నారా అనేలా తనైతే నటిస్తున్నాను అనమాట. నేను తమ్ముడు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా నాకు అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది. నేను మీకు ఒక పాయింట్ చెప్తా. సినిమాలో విలన్ గారికి ఏంటంటే ఎక్కువ సౌండ్ వినలేడు. వాడు 20 డెసిబిఎల్స్ కన్నా ఎక్కువ సౌండ్ వింటే తలకాయ నొచ్చిద్ది అనమాట. సో ఆ టైంలో అయితే చెవులు మూసుకుంటాడు. అసలు ఈ కాన్సెప్ట్తో రాయాలి అనేటటువంటి ఆలోచన డైరెక్టర్కి వచ్చింది. ఈ విధంగా విలన్ ఉంటాడు సార్ అని చెప్పి హీరోకి, ప్రొడ్యూసర్కి వివరించినప్పుడు వాళ్ళకైనా నవ్వు రాలేదా? మరి చూసేటటువంటి ఆడియన్స్ పిచ్చోళ్ళ అనేటటువంటిది నాకైతే ఒక్క మొక్క అర్థం కావట్లా. సో అసలు అన్నకి ఈ సినిమాలో ఏమి నచ్చింది? ఓకే, సినిమా నచ్చింది, నీ కర్మ నువ్వు తీసుకో, కానీ ఆయన వీరాభిమాని, ఆయన నా దేవుడు, నాకు సపోర్ట్ చేసిండు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను లేను అని చెప్పి ఇప్పటికి కూడా ఆయన వాయిస్తూనే ఉంటాడు అనమాట. ఆయా మీటింగ్లో నేను చూస్తున్నామంట. మరి అలాంటి ఆయన సినిమా పేరు పెడుతున్నావు, మరి ఆయనకు నువ్వు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ఏంటి నితిన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే డైరెక్ట్గా నితిన్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. వీటన్నిటికి కూడా అన్న అయితే సమాధానం చెప్పాలి. ఇంకా ఏం చెప్తున్నాను అనేటటువంటిది చూడాలి. కమింగ్ టు ది కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేటటువంటిది చెప్తా చూడండి. సినిమా బడ్జెట్ చూసుకున్నట్లయితే 75 కోట్లు పెట్టారు. మాటలు కాదు, 75 కోట్లు మన అడవి షేర్స్కి ఇస్తే ఆల్మోస్ట్ 7 సినిమాలు తీసి పడేస్తారు. 8 సినిమాలు చెప్తాడు. అటు ఇటుగా బడ్జెట్ అటు ఇటుగా లెక్కలేసుకొని అది అడ్విషన్స్ అన్న క్యాపబిలిటీ. మరి 78 కోట్లు ఈ సినిమాకి ఎలా పట్టారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. సినిమా డే 1 చూసుకున్నట్లయితే 2 కోట్లు వసూలు చేసింది. మార్నింగ్ షోస్ ఒక 20% 30% అయితే ఫుల్ అయ్యాయి. మ్యాట్నికి వచ్చేసరికి నెగిటివ్ కాబట్టి ఇంకా వాష్ అవుట్ అయిపోయింది. ఫస్ట్ షో సెకండ్ షోలు చాలా చోట్ల క్యాన్సిల్ అయ్యాయి అనేటటువంటి వార్త కూడా నేనైతే విన్నా. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. 70 కోట్లు పెడితే డే 1 2 కోట్ల గ్రాస్ 2 కోట్లు అంటే నెట్ కలెక్షన్స్ ఒక 70 లక్షలు ఉంటుంది అనమాట. 75 కోట్లు ఆడా, 70 లక్షలు ఆడా, ఎన్ని 70 లక్షలు అయితే 75 కోట్లు కావాలి అనేటటువంటిది నాకైతే ఏమాత్రం కూడా అర్థం కావట్లా. సినిమా చూసుకున్నట్టు ఇప్పటిదాకా 15,000 టికెట్లు సేల్ అయ్యాయి అనేటటువంటిది తెలుస్తుంది. ఇది కూడా ఒరిజినల్ కాదనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. సో నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు నితిన్ అన్న ఎలా చేస్తుండు అనేటటువంటిది నాకు ఏమాత్రం కూడా అర్థం కావట్లా. ఒక ఫ్లాప్ చూశాక ఎంత ఆచితూచి అడిగేయాలి. మొన్న మన డ్రాగన్ హీరో, లవ్ టుడే హీరో ఎలా వస్తున్నాయి ఆయనకు అంత స్క్రిప్ట్లు? ఆయన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తుండో, ఆ కథ ఏంటండో ఈ కథ ఏంటండో, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో సినిమా చూస్తుండో ఒక్క సినిమాతో 100 కోట్లు కొట్టిండు, 2 సినిమాతో కూడా 100 కోట్లు కొట్టి చూపించిండు. మరి ఆయన చూసైనా మీరు నేర్చుకోరా? పోనీ నెపోటిజమా? అన్న చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ కొడుకు, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, ఇంకో సినిమా కాకపోతే ఇంకో సినిమా, అవకాశాలు వస్తూనే ఉంటాయి అని అనుకుంటున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. నేనేమి నితిన్ని క్వశ్చన్ చేయట్లేదు, నేనేమి నితిన్ని ట్రోల్ చేయట్లేదు, చెప్తాను అనమాట. అసలు ఎందుకన్నా ఎలా అవుతున్నావు అనేటటువంటిది నేనైతే డైరెక్ట్గా అడిగేటటువంటి క్వశ్చన్. వచ్చేటటువంటి సినిమాతో అయినా మంచి కథ ఎంచుకో. ఇప్పుడు రావాల్సిన అవసరమే లేదు. 2025లోనే 2 సినిమాలతో వచ్చినావు నువ్వు. 2026 రాపోయినా పర్లేదు, 27 రాపోయినా పర్లేదు, 28తో ఫ్రెష్ స్టోరీతో రా, ఒక మంచి యూనిక్ కథతో రా, నువ్వైతే హిట్ కొడతావు అనేటటువంటిది నేనైతే నీకు చెప్పేటటువంటి డైరెక్ట్ అన్న. ఇవన్నీ నువ్వు వెంటపోయినావో నాకైతే తెలియదు, కానీ మ్యాక్సిమం నితిన్ అన్న దగ్గర వెళ్ళినాక ఈ వీడియోతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అది అనమాట తమ్ముడు కలెక్షన్స్. మరి దారుణం, ఈ రేంజ్ దరిద్రపు కలెక్షన్స్ ఎవరికి లేవు. రామ్ చరణ్ క్వశ్చన్ చేశారు ఈ ప్రొడ్యూసర్స్.
మరి నితిన్ని క్వశ్చన్ చేస్తారా లేదా అనేటటువంటిది నేనైతే వెయిట్ చేస్తాను, చూడాలి ఏమైంది అనేటటువంటిది. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై హింద్.